అందరికీ నమస్కారం. 7 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ 7 ఎకరాల వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది. హైవే నుంచి కేవలం 2 బిట్టు మాత్రమే 50 మీటర్ల నుంచి 100 మీటర్ల దూరంలోనే ప్రాపర్టీ ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటేమో విలేజ్ టు నక్ష రోడ్ 33 ఫీట్ల రోడ్, ఇంకోటి ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. మనకు ప్రాపర్టీ దగ్గర నుంచి కంప్లీట్ హైవే కనిపిస్తుంది. అండ్ మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది. అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. అండ్ నేనైతే ప్రైమ్ లొకేషన్ అంటున్నాను మరి. సో ఇది ప్రైమ్ లొకేషన్లో ఉందా లేదా అన్ని క్లియర్గా అర్థమవుతుందండి. నేను ఒక ప్రైస్ కూడా చెప్తాను. ఆ ప్రైస్కి అక్కడ ఉందా లేదా, సో మనం ఇక్కడ ఇంత ప్రైస్ పెడితే ఫ్యూచర్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా లేదా, అవన్నీ క్లియర్గా మీరు తెలుసుకొని ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళడం బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ప్రాపర్టీకి 4 హద్దులు ఉంటాయండి. సౌత్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, నార్త్ కానీ. సో ఈ హద్దులలో ఎవరన్నా ఉన్నా కానీ అక్కడ మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి సో ఇక్కడ ఈ ప్రాపర్టీ మేము కొనాలనుకుంటాం, ఫ్యూచర్లో మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇందులో వాటర్ సోర్స్ ఉందా లేదా, మనకు ఫ్యూచర్లో ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటే ఇదంతా మనకు డెవలప్ అవుతుందా లేదా, ఇక్కడ పర్మిషన్స్ ఈజీగా వస్తాయా లేదా, అవన్నీ క్లియర్గా మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే హైవేకి జస్ట్ 50 మీటర్ల నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటుంది. రేపటి నాడు మనకు దీనికి వెంచర్ లాగా కూడా, లేకపోతే ఫామ్ ల్యాండ్ లాగా, లేకపోతే మనకు అగ్రికల్చర్ పర్పస్ లాగా, లేకపోతే ఒక తోటలాగా ఎలా డెవలప్ చేసుకుంటే అలా డెవలప్ అయితే అవుతుందండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఇందులో ఒక బోర్ కూడా ఉంది. వాటర్ సోర్స్ అయితే చాలా బాగుందండి. పక్క నుంచి ఒక చిన్న కాలువ కూడా వెళ్తుంది. సో మనకు ఆ కాలువ మన ప్రాపర్టీకి టచ్ అవ్వదు. సో ముందు నుంచి వెళ్తుంది. సో అక్కడ ఆ కాలువ ఉండడం వల్ల మన గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఉంటుంది. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే, మీరు ఒకసారి ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు నేను ఈ ఒక్క ప్రాపర్టీ గురించి కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తానండి. సో హైవేకి దగ్గర ఉన్న ప్రాపర్టీ చూపిస్తా, హైవే నుంచి దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తా. అండ్ హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచి ప్రాపర్టీ చూపించుకుంటూ, ఈ ప్రాపర్టీ అయితే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 100 నుంచి 110 కిలోమీటర్ల దూరంలో అవుతుందండి. అండ్ హైవే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు హైవే నుంచి ఒక 10 కిలోమీటర్ లోపల తీసుకున్నాం అనుకోండి, ఆ హైవే నుంచి 10 కిలోమీటర్ లోపలికి వెళ్ళేంత డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీకి వెళ్ళిపోవచ్చు. అంటే నేను అనేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, హైవే నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపల ఉందనుకోండి, ఆ 10 కిలోమీటర్ జర్నీయే ఇక్కడ మనం స్ట్రేట్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఎప్పుడైనా హైవే కొంటే మనకి ఏదన్నా రేపటి నాడు డెవలప్ అయితే మనకు కొంచెం ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. ఫ్యూచర్లో మనం అమ్మాలనుకున్నా కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం తీసుకోవాలనుకున్నా, అండ్ ప్రాపర్టీ అయితే బాగుంటుందండి. మీరు ఒకసారి ఇప్పుడు నార్త్ సైడ్లో మనకు RRR మార్కింగ్ కూడా అయిపోయింది. అండ్ రీసెంట్గా లాస్ట్ మంత్ మన టెండర్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో అదంతా క్లియర్గా అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆ నార్త్ సైడ్ అయిపోయినప్పుడు సౌత్ సైడ్ అండి. సౌత్ అంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, ఈ హైవేస్లలో, అలాగే వరంగల్ హైవే కూడా. సో ఈ హైవేస్లలో మనకు RRR మార్కింగ్ అయిపోయి ల్యాండ్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ ప్రైస్ మాత్రం బాగా పెరిగే అవకాశం ఉందండి. అండ్ ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నుండి ఈ అమరావతికి దగ్గర అండి. ఈ సాగర్ హైవే నుంచి వెళ్తే అమరావతి అనేది దగ్గర అవుతుంది. ఇప్పుడు విజయవాడ హైవే కూడా మనకు చాలా డెవలప్ అవుతుంది. విజయవాడ హైవే ఆల్మోస్ట్ 6 వే లైన్ కూడా అయింది. సో అదేంటంటే అమరావతి కనెక్టివిటీ ఈజీగా ఉండాలని చెప్పేసి దాన్ని చేస్తున్నారు. సాగర్ హైవే కూడా 4 వే లైన్ శాంక్షన్ అయిందండి. మీరు ఒకసారి గూగుల్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసుకోవచ్చు. అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ దగ్గరికి రండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను 50 కిలోమీటర్ల నుంచి హైవేకి దగ్గర ఉన్న ప్రాపర్టీ చూపిస్తా, హైవే నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తా. ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ తీసుకోవాలంటే కొన్ని అంటే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 50 లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి. 50 lakhs per acre అయితే చెప్తున్నారు. ఇప్పుడు హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్ చెప్తున్నారు. హైవే నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి 30 lakhs per acre ఉంది. దాని తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళారనుకోండి 25 lakhsలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ప్రాపర్టీ ఏంటంటే, మనకు ఏరియాని బట్టి అండ్ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ని బట్టి అండ్ ప్రాపర్టీ ఏరియాని బట్టి మనకు చేంజ్ అయిపోతుంది. రేట్లు చేంజ్ అయిపోతాయి. మీరు ఒకసారి అన్నీ ఆలోచించండి. నేను ఒక ప్రాపర్టీ ప్రైస్ చెప్పినప్పుడు మీరంతా ఎంక్వైరీ చేయండి. అక్కడున్న లీడర్స్తో పాటు, అక్కడున్న ఏరియాతో పాటు అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి. ఏదో నేను చెప్పడం వల్ల మీరు డైరెక్ట్ వచ్చి ఏం కొనరు కదా. సో చాలామంది అంటుంటారు ప్రాపర్టీ ప్రైస్ ఎక్కువ ఉంది, అక్కడ ఇలా ఉంది అలా ఉందని అంటున్నారు. సో నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఒక్కసారి వచ్చి చూసి దాని తర్వాత జడ్జిమెంట్ ఇవ్వండి. చాలామంది ఏంటంటే కామెంట్లో కొట్టేస్తున్నారు. అండ్ చాలామంది ఫోన్లు చేసి ఇక్కడ ఇంత రేట్ ఉందా, అంత రేట్ ఉందా. నేను ఇదే 50 లక్షలలో మీకు హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు RRR ఇన్సైడ్లో, అవుట్ సైడ్లో మీకు ప్రాపర్టీ ఇప్పగలుగుతా. కాకపోతే ఇది ఏంటంటే హైవేకి ఉంది. ఇప్పుడు హైవేలో మీరు ఎంత దూరం పోయినా హైవేకి ₹1,00,00,000 కంటే తక్కువ లేదండి ప్రాపర్టీస్. ఎందుకంటే ఇప్పుడు హైవేలో ఎలా డెవలప్ అయినాయంటే, పెట్రోల్ బంక్ కోసం కానీ, లేకపోతే ఆ ఫంక్షన్ హాల్ కట్టుకోవడంలో కానీ అలాంటి డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయండి. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 120-130 కిలోమీటర్ల వరకు కూడా వెంచర్లు అయినాయి.
సో ఆ వెంచర్లు ఎంతవరకు సేల్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ సో అక్కడంతా అంత డెవలప్ అవుతుంది. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ అండి. మనం ఇప్పుడు తీసుకొని ఫ్యూచర్లో 2-3 ఇయర్స్ తర్వాత సేల్ చేయాలనుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనకు టోల్ గేట్ కూడా పడుతుందండి, సాగర్ హైవేలో టోల్ గేట్. ఆ టోల్ గేట్కి వెరీ నియర్ అండి, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుంది. సో దయచేసి ఒక్కసారి విజిట్ చేయండి. నాతో పాటు నా దగ్గర కాకుండా మీరు వేరే దగ్గర ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ ప్రాపర్టీ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాతనే ప్రాపర్టీకి జడ్జిమెంట్ ఇవ్వండి అండ్ ప్రాపర్టీ కొనడానికి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇదే ఏరియాలో మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు కూడా చెప్పొచ్చు. దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూసి అంతా క్లియర్గా ఉందనుకుంటే మా దగ్గర ఉన్న బయర్స్ అందరికీ ఆ ప్రాపర్టీ పంపిస్తాము. ఓకే అనుకుంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.